నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత వివరాలను తెలుసుకునేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మడపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. చంద్రబాబుకు రాయలసీమ మీద ద్వేషం తప్ప ప్రేమ లేదు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాగు తాగునీరు భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత వివరాలను తెలుసుకునేందుకు కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మడపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి పరీక్షించారు. ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడి పాఠశాలలో అందుతున్న సౌకర్యాలు, వస్తువులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డిస్తున్న భోజనం రుచికరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన తరగతి గదులు, స్టేజ్ నిర్మాణం, నీటి వసతి కోసం బోరును తక్షణమే డ్రిల్లింగ్ చేయించాలని ఎంపీడీఓను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించేందుకు ఎంతగానో శ్రమిస్తున్నారని, వారి ఆశయాల్ని కస్తూర్బా పాఠశాల సిబ్బంది అమలు చేయాలని గుర్తు చేశారు. కస్తూర్బా పాఠశాల 6వ తరగతి నందు ఖాళీగా ఉన్న సీట్లు భర్తీ చేసేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓలు పద్మావతమ్మ, నారాయణ, పాఠశాల ప్రిన్సిపల్ ముని వెంకటమ్మ, సిబ్బంది, మండల పార్టీ అధ్యక్షుడు రాజన్న, ఎక్స్ ఎంపీపీ రెడ్డపరెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ వసంత, మునిరత్నం, సుజాత, శ్రీపతి, మాజీ ఎంపీపీ మల్లికార్జున, బీసీసీ సుధాకర్, మస్తూర్ సర్పంచ్ రమణ, పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు, శ్రేణులు పాల్గొన్నారు. నా స్టైల్లో కూడా చెప్పడం జరిగింది. వాళ్ళవన్నీ వంట మనుషులు కూడా చెప్పడం జరిగింది. ప్రిన్సిపల్ గారు, ఎంఈఓ గారు అన్ని దాన్ని కేర్ తీసుకుంటారు. టీచర్స్ కూడా దాన్ని రిపీట్ చేస్తున్నారు. ఇవే కాకుండా చిన్న చిన్న ఏదో ఫ్యాన్స్, ఏదో బేరింగ్ మిస్సింగ్ అయిపోయింది, అవి కూడా రిపేర్ చేస్తామని చెప్పి ఇమీడియట్గా ఇప్పుడే ప్రిన్సిపల్ గారు పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే ఒకసారి మేము కూడా వచ్చి విజిట్ చేసినప్పుడు సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్లో కూడా వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు. ఏదైనా అవసరం ఉంటే మీరు కూడా ఇప్పుడు ఒక స్టేజ్ శాంక్షన్ ఇస్తున్నాం, పైన ఒక షెడ్ ఇస్తున్నాం, బోర్వెల్ వాటర్ సప్లై నీరు తక్కువ ఉందన్నారు, దానికి కూడా కొత్త బోర్వెల్ ఇవ్వన్నాం. ఈ విధంగా ఏదైతే ఇక్కడ వచ్చి ఒకసారి తెలుసుకున్న తర్వాత సౌలభ్యం కోసం, పరిపాలన సౌలభ్యం కోసం అప్పటికప్పుడే కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. ఫైనాన్షియల్ వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. సో మనం వచ్చి మండల్ ఫండ్స్లోనో లేదా పంచాయత్ ఫండ్స్లోనో కోఆర్డినేట్ చేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా మెరుగ్గా పనిచేస్తారు. టీచర్స్ అంతా మంచి టీచర్స్ ఉన్నారు, స్కిల్ టీచర్స్ ఉన్నారు, చాలా మంచి డబుల్ డిగ్రీ టీచర్స్ ఉన్నారు. వీళ్ళు తప్పకుండా ఈ స్కూల్కి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెస్తారు. చంద్రబాబుకు రాయలసీమ మీద ద్వేషం తప్ప ప్రేమ లేదని మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాగు తాగునీరు భవిష్యత్తు కార్యాచరణ సమావేశం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మదనపల్లి వైసీపీ సమన్వయకర్త అనిసార్ అహ్మద్, జెడ్పీటీసీ ఉదయ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ వరపడ మనోజ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తట్టి శ్రీనివాసరెడ్డి, మాజీ ఏపీ ఎంపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లం, మాజీ వైస్ చైర్మన్లు జింకా వెంకట చలపతి, నూర్ ఆజం తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు. వైసీపీ హయాంలో పోతిరెడ్డిపాడు పనులు 90% పూర్తి చేశామన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ కు మోటార్లు బిగిస్తే రాయలసీమకు నీళ్లు వస్తాయని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చంద్రబాబు ఒప్పందం మేరకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిలిపివేశారని ఆరోపించారు. రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులపై నిరంతర పోరాటానికి సిద్ధంగా ఉండాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి జిల్లాలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమావేశాలు నిర్వహించి ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికల్లో రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో అన్ని సీట్లలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించుకుని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలని కోరారు.
మరి ఇక్కడ భూములు సాగు కానీ సాగు లేదు. ఇలాంటి రాయలసీమలో కక్షలతో ఉండే కక్షలతో రాక్షితంతో ప్రాణాలు కోల్పోతున్న ఈ రాయలసీమలో తెలంగాణలో తాగి ప్రాణాలు కోల్పోయిన ఆ సమయంలో రామోజీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితులు రావద్దని ఇదంత రాయలసీమ అందరూ కూడా సైనికులు కష్టపడి జగన్ ముఖ్యమంత్రి చేసుకోవాలని మొట్టమొదటిగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సీనియర్ శాసన సమయం ఆసన్నమైంది. నిజంగా దీన్ని ఏదైతే జిల్లా స్థాయి కాదు నియోజకవర్గ స్థాయికి తీసుకురావాలని ఈ ఉద్యమాన్ని ఉత్తర్వులు చేయాలా. ఎందుకంటే ఉద్యమం ఉత్తర్వుతో అయినప్పుడే చంద్రబాబు నాయుడు పై కలుగుతుంది. రాష్ట్రంలో కావచ్చు ఎవరు కానీ దాని మాకాలం లేదు. మీరు తీసుకోండి, ఇంట్లో నుంచి అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి లేదండి, ఇది తీసుకోండి. మీరు ఒక పథకం ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అడిగే మనిషి లేరు, అడగని ఆలోచన లేరు. ఏమైనా సరే ఇదే దూరంలో పోవాలి తప్పే మూడు పార్టీకి ఎన్ని రావాలా, కమలపల్లి ఎప్పుడు బాగుపడాలా, వీళ్ళకి ఎప్పుడు బావాలా, అడుగుతానికి ఎంత ఖర్చు పెట్టాము. అక్కడికి పవర్ జనరేట్ చేస్తూ ఉన్నారనే సొట్టుతో నీళ్ళన్నీ కూడా వాళ్ళే డ్రా చేసేస్తూ ఉన్నారని చెప్పి ఒక ఆలోచనతో రాయలసీమకు న్యాయం చేయాలా. ఇక్కడంతా కూడా చాలా కటిక దరిద్రం ఉంది, కరువు ఉంది. అందరూ కూడా రైతులందరూ కూడా వలసలు పోతూ ఉన్నారు. ఈ ఊళ్ళల్లో పనిచేస్తే రైతులకు నామోషిగా ఉంటుంది. అందుకనే బెంగళూరు లేకపోతే హైదరాబాద్ అక్కడెక్కడో వెళ్ళిపోయి పని చేసుకునే పరిస్థితి రైతులకు కలిగేది. మరి నువ్వు 4 సార్లు శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి అయ్యావు, ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా గెలిచావు, ఎప్పుడు కూడా గెలుస్తూనే ఉన్నావు. మరి ఈ ప్రాంతం మీద ఇసమంతా కూడా ప్రేమ లేదు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర మనం ఏదైతే 90% పూర్తి చేశామో లిఫ్ట్ ఇరిగేషన్ మేమంతా కూడా అక్కడ సందర్శించాం. అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. కేవలం ఆ షెడ్లో ఉండే మోటార్లు తెచ్చి అక్కడ బిగిస్తే నీళ్లు రాయలసీమకి అంతా కూడా వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నిలపాల్సిన అవసరం ఏముంది? మరి తెలంగాణ పార్లమెంట్ శాసనసభలో మీ స్వయాన నీ శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? నేను చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించాను, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జరగదు అని చెప్పి ఏదైతే శాసనసభలోనే చెప్పాడో నీకు సిగ్గు లేదా అని అడుగుతావనా? ఈ రాష్ట్రంలో రాయలసీమకు భాగం లేదా? రాయలసీమలో వచ్చిన డబ్బులన్నీ నువ్వు తీసుకుపోయి మీ అబ్బ సొత్తు మాదిరి రాజధానిలో పెట్టుకుంటా ఉన్నావు. రాజధానిలో పెట్టి ఈరోజు అక్కడ డెవలప్ చేయాలంట. పోలవరం ఎత్తు తగ్గిస్తే రాయలసీమకు నీళ్ళు రావు. అదే ఆయన ఆలోచన ఏమంటే పోలవరం ఎత్తు తగ్గేయాలా, రాయలసీమకు ఒక చుక్క కూడా గోదావరి నీళ్లు రాకూడదు అని చెప్పి ఆలోచన. ఇక్కడేమో ఇది పూర్తయితే మన కృష్ణా వాటర్ మనం ఎంతగా అవసరమో అంతంతా కూడా మనం ట్యాప్ చేసుకోవచ్చు, దాన్ని కూడా పూర్తి చేయకూడదనే ఆలోచన. మరి ఇదంతా చూస్తా ఊరుకోవాలన్నామా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. మనం ఉద్యమించాలా, ప్రతి జిల్లాలో కూడా ఇలాంటి సమావేశాలు జరగాల, ఇంకా పెద్ద పెద్ద సమావేశాలు జరగాల. తీరా ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో రాయలసీమ వాసులు ఎక్కడ కూడా ఏ సీటు కూడా ఓడించే పరిస్థితి ఉండకూడదు. ఎక్కడ కూడా నెల్లూరు కానీ ప్రకాశం కానీ గ్రేటర్ రాయలసీమలో అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఈ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. దీని మీద మనం నిరంతరం పోరాటం చేసేదానికి అందరం కూడా సిద్ధంగా ఉండాలి, రైతులు కానీ నాయకులు కానీ అందరూ కూడా అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ నాకే అవకాశం ఇచ్చింది. మనం కూడా మన భావితరాలకు మన భూమి కావాల్సిన భూమి ఉంది, కానీ నీళ్లకు వచ్చేందులో చంద్రబాబు నాయుడు గారు మనకు వెన్నుపోటు, మన దగ్గర మన రాయలసీమలో పుట్టి మనకే వెన్నుపోటు కొట్టేశారు. ఇప్పుడు మన బాధ్యత ఏమంటే ఆ మన భావి తరాలకు నీళ్లు మనకి ఏ రకంగా ఆయన మోసం చేశాడో మనం ఖచ్చితంగా ఫైట్ అవుట్ చేసి దానికి వచ్చిన తిరిగి తీసుకొని రావాలి. అది మనం తీసుకొని రావాలంటే మన ఒక్కరి వల్ల కాదు, ప్రజా సంఘాలు కానీ రైతు సంఘాలు కానీ ప్రతి ఒక్కరికి మనం మూమెంట్ తీసుకుని వచ్చి మనం ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి కానీ మనం తీసుకోగలిగినామంటే ఈ అవేర్నెస్ చూసి భయపడిపోయి ఖచ్చితంగా ఆయన దిగి వస్తాడు. 100% మెడ వంచి కూడా మనం ఖచ్చితంగా మనం సాధించుకోవచ్చు.
లేని పక్షంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉండనే ఉన్నారు. ఆయన వచ్చినాడంటే 100% దీని గురించి ఫాలో అవుతాడు, మనకు న్యాయం చేస్తారు. మామూలు కూడా రైతులందరూ కూడా ఉండేవారు ఎవరైనా చెప్తారు, ఊరికే పైకి కిందికి కలర్ కొట్టి స్ప్రే చేసి 200 కోట్లు 350 కోట్లు నామినేషన్ మీద వచ్చి ఎంత దాంట్లో అది వర్క్ అని చెప్తారా ఏమైనా చెప్తారా తెలియదు. ఆ 300 కోట్లు కాకుండా చాలా తక్కువతో కెనాల్ తవ్వడము, బ్రిడ్జిలు కట్టడము అట్లాంటిది అన్నీ కూడా 100 కోట్లతో చేస్తే ఇప్పుడు 200 కోట్లు 300 కోట్లు. ఆ డబ్బులన్నీ అడిగేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు, నీళ్ళు ఎందుకు రాలేదని మాట్లాడేవాళ్ళు లేరు. ఏమన్నా మాట్లాడితే మా ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అన్నీ జరిగిపోతున్నాయి, అన్నీ చేస్తున్నాం, అన్నీ మేమే చేస్తున్నాం, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేదు, రాజశేఖర్ ఏమీ చేయలేదు, అందరినీ నేనే తెచ్చినా ఇంకోటి నేనే తెచ్చినా అంటాడు. ఇవన్నీ కూడా ఎక్కడ ఏమన్నా అనేది తెలిస్తే తెలియదు, చేసే పరిస్థితి లేదు. ల్యాండ్ ఎక్కువ చేసినాం, అన్నీ చేసినాం. అప్పుడు CC61Cలో పెట్టి వరకు క్యాన్సిల్ చేస్తే ఈరోజు కందుకూరు చెరువు పైప్ లైన్ పెడితే అంత పెద్ద 3 మండలాలు కాకుండా ఇంకా కదిరి దీనికి కూడా పోతాయి. అలాంటి పైప్ లైన్ కూడా ఆ రోజు ఆపేది ల్యాండ్ ఓపెన్ చేస్తే ఈ రోజు దాని గురించి పట్టించుకునే పాపాన్ని ఎవరో పోలేదు. వాటర్ పొద్దుపాటి నుంచి లిఫ్ట్ చేసేది పక్కన పెడితే ఇన్ని జరుగుతూ ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు, వాళ్ళ కొడుకు పట్టించుకోలేదు, ఇక్కడున్న మంత్రులు పట్టించుకోలేదు, ఇక్కడున్న నాయకులు పట్టించుకోలేదు. ఏ పార్టీ అయినా సరే, ఏ నాయకుడు అయినా సరే వైఎస్ఆర్ పార్టీకి తప్ప ఎవరికి బాధ్యత లేదు. ఎవరు ఇస్తున్నారు మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఇదంతా కూడా మనకు సంబంధించింది. మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొదలు పెట్టినాం. ఆయన పేరు నిలబడాలంటే మనం అందరూ కూడా చేస్తే ఆ నీళ్లు వచ్చినాక ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే దేవుడిగా తలుచుకున్నారో తమిళ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే మార్గం వల్ల ఆ పేరు నిలబెట్టే బాధ్యత మీరందరి మీద మనందరి మీద ఉందని కూడా మీకు అందరికి మరొకసారి మనవి చేసుకుంటూ, చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా కలిసి కట్టుగా పనిచేయాల్సిన బాధ్యత ఆవశ్యకత ఇప్పుడు ఉందని మీకు అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా మీ పనిగా మన పని కాకుండా అందరి పని మన పని నా పని అని అనుకొని చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరు మనకు వరద ఒక 30-40 రోజులు తప్ప మనం ఎక్కువ రోజులు మనం అందరిని నుంచి నీళ్లు పొద్దుటిపాటి నుంచి తీసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, రాయలసీమ ప్రాజెక్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క మదిలో ఈరోజు పురుడు పోసుకుందో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఇది కింద నుంచినే 827 అడుగుల నుంచినే మనం నీళ్లు డ్రా చేసుకోవచ్చు. అంటే మనకు కృష్ణా నదికి శ్రీశైలంకు నీళ్ళు వచ్చిన వెంటనే లిఫ్ట్ ద్వారా మన రాయలసీమ మొత్తం ప్రాంతానికి 4 టీమ్స్, రోజుకు 4 టీమ్స్ నీళ్లను మనము డైవర్ట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఆవశ్యకత. ప్రతి చంద్రబాబు నాయుడు కూడా రాయలసీమ వాసే, కానీ ఏ రోజు ఆయన మాటలు చెప్తాడు కానీ ఖచ్చితంగా ఏ ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేడు. కుప్పానికి నీళ్ళు ఇచ్చానంటాడు, కుప్పం వరకు ఊరికే నీకు కెనాల్ ద్వారా నీళ్లు పోతే ఏం లాభంగా కనీసము ఒక పట్టణం కానీ ఒక ఎకరాకు కానీ సాగునీరు ఇచ్చారా తాగునీరు ఇచ్చారా, ఊరికి నీళ్లు పారిస్తూ పోయాడంతే కొంతవరకు. అది కూడా రాజశేఖర రెడ్డి దయ వల్ల జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయడం వల్ల హంద్రెడ్డి ప్రాజెక్టు ఆ నీళ్ళను అంతవరకు తీసుకురావాల్సిన వచ్చిన పరిస్థితి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం తీసుకున్నటువంటి ఈ అజెండా ఏదైతే ఉందో చాలా మంచి దృఢమైంది. ఇది విస్తృతంగా ప్రజల్లోకి తీసుకోవాలా. మనం రాయలసీమ రైతులు జరుగుతున్న అన్యాయం కానీ కష్టం కానీ, ముఖ్యంగా అన్యాయం కాదు ఇది, మనము గట్టిగా దరిద్రంలో కరువులో దుర్భిక్షంలో ఉన్నటువంటి రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్ప ఇంకా వేరే ఆవశ్యకత లేదు. ఖచ్చితంగా ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసి తీరల్లా. జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు పోస్ట్పోన్ చేస్తున్నాడు. దీన్ని మనం ఎంతైనా ఒత్తిడి తెచ్చుకొని ప్రభుత్వం మీద కానీ వాళ్ళు చేయలేకపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఎలాగో జగన్మోహన్ రెడ్డిదే కాబట్టి మనం వైఎస్ఆర్ ప్రభుత్వమే వస్తుంది కాబట్టి అప్పుడైనా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్కి త్రుట్లపైన ప్రమాదం తప్పింది. తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై మదనపల్లి పట్టణంలోని ఎస్టేట్లోని కరెంట్ ఆఫీస్ సమీపంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో ప్రమాదం చోటు చేసుకుంది. కాన్వాయ్లో ఉన్న 3 కార్లు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో 3 వాహనాలు దెబ్బతిన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాన్వాయ్లో ఉన్న మదనపల్లి నియోజకవర్గ యువజన విభాగ అధ్యక్షుడు వైసీపీ మదనపల్లి రూరల్ మండల పార్టీ పరిశీలకులు హర్షవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చునర్ వాహనం కూడా తీవ్రంగా దెబ్బతింది.
హెల్పింగ్ మైండ్స్ 12వ వార్షికోత్సవంలో భాగంగా లోగోను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం వేసవి కాలంలో మూగజీవాలకు నీరు, ఆహారం సదుపాయాన్ని హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడారు. రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయని, అడవుల్లో వన్య ప్రాణాలు నీటి కోసం తల్లడిల్లుతున్నాయని అన్నారు. తమ వంతుగా మూగజీవాలకు తాగునీటి వసతి కల్పించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం, శానిటరీ బ్యాంక్, ఫుడ్ బ్యాంక్, రక్త వర్గీకరణ శిబిరాలు, క్యాన్సర్ పేషెంట్లకు కేశాల విరాళం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఇక్కడే పెట్టుకోవాలన్నా జర్రా సైడ్ మా ట్రాఫిక్ జర్రా క్లియర్ కడతామమ్మా నేను రాజన్ సార్ కాదు సార్ చందు మీరు టీషర్ట్ సార్ వేసుకుంటారు అప్పుడు కింద వేసుకొని వచ్చాను పైకి అట్లా నేను నిలబడతావా ఉండిలే వద్దు ఉండు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకు వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. కరువు ప్రభావిత ప్రాంతాలైన అన్నమయ్య జిల్లాలో స్పష్టమైన ప్రణాళిక శాఖల సమన్వయం, ప్రజల భాగస్వామ్యంతో జలధార ప్రాజెక్టు విజయవంతంగా అమలవుతుందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. నేడు మదనపల్లి కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాలో జలధార ప్రాజెక్టు అమలును అధ్యయనం చేయడానికి వచ్చిన కళ అధికారులు, జేఎన్టీయూ ప్రొఫెసర్ల బృందం కలెక్టర్లతో సమావేశమైంది. ఈ సందర్భంగా బృంద సభ్యులు మాట్లాడారు. జిల్లాలో జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణ, వర్షపు నీటి సంరక్షణ, కాలువల శుద్ధి, నీటి మళ్లింపు వంటి చర్యల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని తెలిపారు. ఈ చర్యల వల్ల వ్యవసాయానికి నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాల స్థాయి మెరుగుపడిందని, జలధార కార్యక్రమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నీటి సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో ప్రణాళికబద్ధంగా కార్యక్రమాలను అమలు చేసి మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. 10 పథకం ద్వారా లేబర్ బడ్జెట్ ను నీటి సంరక్షణ
సంబంధించిన పనులకు వినియోగించడం వల్ల భూగర్భ జలాలు పెరిగి పచ్చదనం పశుగ్రాసం లభించిందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలు మరింత విస్తరించనున్నట్టు తెలిపారు. జలధర ప్రాజెక్టు విజయాన్ని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రికి వివరించగా ముఖ్యమంత్రి మరియు సీఎస్ ప్రశంసలు అందుకోవడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 8 లక్షల రూపాయల సహాయం పొందిన బాలుడి లివర్ మార్పిడి చికిత్స విజయవంతమైంది. మదనపల్లి గ్రామీణ మండలం వేంపల్లి పంచాయతీ హరిజనవాడకు చెందిన తెలుగుదేశం కార్యకర్త నల్లప్ప మనవడి లివర్ ఆపరేషన్ కు అవసరమే ఆర్థిక సహాయం కోసం 20 రోజుల క్రితం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా నల్లప్పను వెంట తీసుకెళ్లి అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల్పించడం జరిగింది. స్పందించిన ముఖ్యమంత్రి 8 లక్షల రూపాయలకు ఎల్ఓసిని మంజూరు చేయించారు. తెదేపా కార్యకర్త నల్లప్ప మనవడికి నేడు చెన్నై ఆసుపత్రిలో జరిగిన ఆపరేషన్ విజయవంతమైంది. తమ మనవడి ఆరోగ్యం కోసం 8 లక్షల రూపాయల సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తమ సొంత ఖర్చులతో అమరావతికి తీసుకెళ్లి ఎల్ఓసి ఇప్పించిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాస్టర్లకు గౌరవ వేతనం జెరూసలం యాత్రకు సబ్సిడీ ఇవ్వాలని మదనపల్లి 29వ వార్డు ఐటీడీపీ అధ్యక్షులు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ నాయకులు జాన్ బాబు విజ్ఞప్తి చేశారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో పోలిట్ బ్యూరో సభ్యులు సమస్త ఎన్నికల రాష్ట్ర చైర్మన్ వర్ల రామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో క్రైస్తవులు పవిత్రంగా భావించే గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలకు ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు. రాబోతున్న స్థానిక ఎన్నికల్లో క్రైస్తవులకు సముచిత స్థానం కల్పించి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు జాన్ బాబు అండి. అన్నమయ్య జిల్లా క్రైస్తవ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగము మళ్ళీ 29వ వార్డు ఐటీడీపీ అధ్యక్షులు. మరి ఈరోజు నేను విజయవాడ వచ్చి పార్టీ సెంట్రల్ కార్యాలయంలో మంగళగిరిలో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి కలుసుకోవడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఈరోజు రాజ్యసభ సభ్యులు సీనియర్ నాయకులు మా వర్ల రామయ్య గారిని కలుసుకోవడం, అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో అద్భుతముగా పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తూ పథకాలను తీసుకొస్తూ మరి అనేక విధాలుగా ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాన్ని పురోగతి సాధిస్తున్న మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మరి యువగలం ద్వారా ఒక ఆంధ్రప్రదేశ్లో చరిత్రాత్మకమైన నడకలో పాదయాత్రలో వెళ్ళి అనేక సమస్యలు విని దాని ద్వారా సూపర్ 6 ప్రోగ్రాంను పెట్టి ఆ సూపర్ 6 ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అదేవిధంగా మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చాలా చక్కగా ధైర్యపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మా మదనపల్లి శాసనసభ్యులు మహమ్మద్ షాజహాన్ బాషా గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి తెలుగుదేశం పార్టీకి అన్ని విధాలుగా తోడుగా ఉండి రాబోతున్న దినాల్లో స్థానిక సంస్థల్లో గొప్ప విజయాన్ని ఇచ్చి ప్రతి ఊరిలో కూడా ప్రతి గ్రామ పంచాయతీ, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ కౌన్సిలర్ జెండాలు ఎగరేసి మనం బహుమానంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వల్ల నారా చంద్రబాబుకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యత వివరాలను తెలుసుకునేందుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేయడం జరిగిందన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి నియోజకవర్గం నిమ్మడపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. చంద్రబాబుకు రాయలసీమ మీద దేశం తప్ప ప్రేమ లేదు. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా స్థాయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాగు తాగునీరు భవిష్యత్తు కార్యాచరణ సమావేశంలో పాల్గొని ప్రసంగించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.